జీసస్ సాంగ్స్ తెలుగు 03 ఫ్యామిలీ నేను మళ్ళీ వచ్చేసా. సో ప్రీవియస్ వీడియోలో మనం కలలు కనేవాడు అనే చాప్టర్ని చూసాం, అలానే కార్యాచరణ ఆడాం. ఆ ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో అది ఇంకెవరైనా చూడనట్లయితే దాని యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్లో ఉంచుతాను. అక్కడ నుంచి మీరు చూసి మీ యొక్క రెస్పాన్స్ని మాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. అలానే ఈరోజు వీడియోలో మనం ఏదైతే చాప్టర్ కలలు నిజమయ్యాయి ఏదైతే కలలు కనేవాడు ఆ చాప్టర్ తర్వాత ఉన్న ఈ చాప్టర్ కలలు నిజమయ్యాయి, ఇవి రెండు యోసేపు యొక్క స్టోరీ గురించి మనకు తెలియపరుస్తున్నాయి. ఇంక మనం లేట్ చేయకుండా ఆ స్టోరీ అనేది చూసేద్దాం, అలానే తెలుసుకుందాం. యోసేపు పోతీఫరు దగ్గర చక్కగా పనిచేశాడు. పోతీఫరు భార్య యోసేపుని దేవునికి వ్యతిరేకముగా పాపము చేయాలని కోరింది. యోసేపు దానికి ఒప్పుకోలేదు, కాబట్టి ఆమె అతని గురించి అబద్ధమాడింది. పోతీఫరు ఆమెను నమ్మాడు మరియు యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో ఫరో యొక్క ఇద్దరు సేవకులను యోసేపు కలిశాడు. వారిద్దరికి కలలొచ్చాయి. వారి కలలకు అర్థాలను దేవుడు యోసేపుకిచ్చాడు. యోసేపు వివరించిన అర్థాలు నిజమయ్యాయి. ఆ ఇద్దరు సేవకులలో పాత్రనందించునవాడు విడుదల చేయబడ్డాడు, రొట్టెనందించువాడు ఉరితీయబడ్డాడు. 2 సంవత్సరాల తరువాత ఫరోకు 2 కలవరపరిచే కలలొచ్చాయి. పాత్రనందించువాడు యోసేపు తనకు చేసినది జ్ఞాపకము చేసుకుని ఫరోతో జరిగినది చెప్పాడు. కాబట్టి ఫరో యోసేపును పిలిపించి తన కలలను వివరించాడు. ఫరో కలలకు అర్థాన్ని దేవుడు యోసేపుకు తెలియజేశాడు. 7 సంవత్సరములు సమృద్ధిగా పంటలు పెరుగుతాయి, అయితే ఆహారాన్ని నిల్వ చేసుకోవాలి, ఎందుకంటే దాని తర్వాత 7 సంవత్సరములు కరువు రాబోతుంది అన్నాడు యోసేపు. కలల అర్థాలను తెలుసుకోవడానికి దేవుడు యోసేపుకు సహాయం చేశాడు. సత్యం లేక అసత్యం. ఫరో యోసేపు జ్ఞానానికి మెచ్చుకున్నాడు కనుక ఆయన యోసేపును ఆహారాన్ని నిల్వ చేసే పనికి అధికారినిగా చేశాడు. ఫరో కాకుండా ఐగుప్తు దేశమంతటిలో యోసేపు కన్నా శక్తిమంతుడు ఎవ్వరూ లేరు. యోసేపు సహోదరులు ఆహారాన్ని కొనడానికి ఐగుప్తుకు వెళ్లారు. వారు యోసేపుకు నమస్కరించారు, కానీ అతనిని గుర్తుపట్టలేదు. వారిలో మార్పు కలిగినదని తను చూసినప్పుడు తను ఎవరో వారికి చెప్పాడు. యోసేపును దేనికి అధికారిగా ఫరో నియమించాడు? ఆ సహోదరులు చాలా భయపడ్డారు. యోసేపు వారితో, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు దానిని మంచి కోసము ఉపయోగించాడు. మన కుటుంబము మొత్తాన్ని ఐగుప్తునకు తీసుకొని రండి, మనకు తినడానికి సమృద్ధిగా ఉంటుంది. యోసేపు సహోదరులు తనకు హాని చేయాలనుకున్నారు, కానీ దేవుడు దాని నుండి మంచి దానిని జరిగించాడు. సత్యం లేక అసత్యం. సో మనం చాప్టర్ చూసాం, అలానే తెలుసుకున్నాం. ఇంక లేట్ చేయకుండా మనం కార్యాచరణ అనేది ఆడేద్దాం. స్టిక్కర్ల కథా సమయం. కథను తిరిగి చెప్పడానికి స్టిక్కర్లను అమర్చండి. ఈ గేమ్ ఏంటో చూసి తెలుసుకుందాం, అలానే ఆడి మనం ముందుకు కొనసాగుతాం. సో మనకి ఈ ఆట అయితే ఏంటంటే ఫ్రెండ్స్, మనం కథలో చూసిన ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో వాటిని ఇక్కడ మనం చిత్రీకరించి వాటిని మనం మన గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోవచ్చు. సో నేను వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే వాళ్ళ సహోదరులు ఫరో దేశానికి వచ్చి ధాన్యం కోసం ఇక్కడ ప్రార్థిస్తున్నారో ఆ ఇమేజ్ని అయితే నేను ఇక్కడ పెట్టడం జరిగింది. సో మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ మాత్రం చేయలేము, కానీ ఫొటోస్ని మాత్రం మనకు నచ్చిన ప్లేస్లో అయితే పెట్టచ్చు. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు, అలానే వీటిని మన గ్యాలరీలో కూడా సేవ్ చేసుకోవచ్చు. సో మరి నేను ఈ విధంగా చేశాను ఫ్రెండ్స్.
సో ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది గేమ్ ఆడుతున్నారు అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో మరీ ముఖ్యంగా తెలియపరచడం మాత్రం మర్చిపోవద్దు. సో మనం ఈరోజు కళలు నిజమయ్యాయి అనే చాప్టర్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే మీ యొక్క రెస్పాన్స్ మాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మనం మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.